ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. కేవ్ నెంబర్ 2 ఎక్స్ప్లోర్ చేశాం కదా ఆల్రెడీ. ఇది కేవ్ నెంబర్ 3 అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. కేవ్ నెంబర్ 3 ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ పిల్లర్స్ కొంచెం అలా కొంచెం డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు చూసుకోవచ్చు. కేవ్ నెంబర్ 2లో ఎలా ఉంది, కొంచెం హైట్ ఎక్కువ ఉందండి. కానీ ఇక్కడ హైట్ కొంచెం తక్కువ ఉంది. కానీ సైజ్ వచ్చేసి సైజ్ కంపారిజన్ చేస్తే సైజ్ కొంచెం హెవీగా ఉందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు చూడండి. సెకండ్ కేవ్తో కంపేర్ చేస్తే థర్డ్ కేవ్లో పిల్లర్స్ సైజ్ అనేది ఎక్కువ ఉంది, లెంత్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోపలే రూమ్స్ కూడా డిజైన్ చేసేసారు అన్నీ. మీరు చూసుకోవచ్చు. ఇలాంటి రూమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది అసలు ఎందుకు చెక్కారో దేనికోసం చెక్కారో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి నాకైతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పిల్లర్స్ థర్డ్ కేవ్లో కొంచెం తక్కువే ఉన్నాయి. 10 ఏమి ఉన్నాయి అంతే, ఒక 10 వరకు ఉంటాయి అంతే. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు ఒకసారి పైన అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం రాకే అండి, మీరు చూసుకోవచ్చు. మొత్తం రాక్నే పైనుంచి చెప్పుకుంటూ ఈ విధంగా తీసుకురావడం అనేది ఇంజనీరింగ్ మార్వెలస్ అండి. మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఒక బుద్ధిస్ట్కి సంబంధించిన కేవే అండి. ఇక్కడ లోపల బుద్ధుడి విగ్రహం ఉంది. దీని లోపల చీకట్లో సరి కనిపిస్తలేదు. ఇది కూడా బుద్ధిజంకి సంబంధించిన కేవే అండి. మీరు చూసుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ చీకటి వల్ల సరి కనిపిస్తలేదు. మీరు చూసుకోవచ్చు అండి. ఇన్ని రూమ్లు ఉన్నాయంటే అన్ని రూమ్లు ఉన్నాయి. లోపల అసలు లోపలికి వెళ్ళామంటే అసలు చీకట్లో ఏం అర్థం అవ్వదు. అసలు లోపల ఏమున్నది అనేది కూడా మనకు అర్థం అవ్వదు. మీరు చూసుకుంటే ఆ బ్యాక్ సైడ్ చూడవచ్చండి. మొత్తం రూమ్లే. లోపలికి వెళ్ళాలి చీకట్లో. లోపల రూమ్లు ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చండి. బుద్ధుడు పైన నత్తలు కూడా ఉన్నాయి. నత్తలు కూడా ఎంత పర్ఫెక్ట్గా చెక్కారంటే అంత పర్ఫెక్ట్గా చెక్కారు. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సూపర్. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మన హిందూ సంస్కృతి, మన హిందూ ఆర్కిటెక్చర్, మన హిందువుల నైపుణ్యం మీరు చూడవచ్చండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. విచిత్రమైన విషయం ఏంటంటే హిందువులకు సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించి కేవ్స్ అన్నీ పక్కనే ఉండడం, అన్నీ ఒకే కేవ్లో బుద్ధిజానికి సంబంధించినవి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం హిందూయిజానికి సంబంధించినవి కూడా ఉన్నాయండి. లోపలే అన్నీ డిఫరెంట్ అంటే కమ్యూనిటీ డిఫరెంట్, కానీ మొత్తం ఒకే దాంట్లో చెక్కడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పట్లో ఇద్దరు కలిసి ఉండేవాళ్ళేమో, బుద్ధిస్టులు హిందూయిజం రెండు. అందుకని నాకు తెలిసి రెండు మిక్సప్ అయ్యి కట్టేశారు ఇలా కేవ్స్ టైప్లో. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. అద్భుతం అసలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడవచ్చండి. అంత బాగుంది. ఏదో సంథింగ్ ఏదో గార్డెన్, సరిగా అర్థం అవ్వట్లేదు ఏ గార్డెన్ అయితే. బుద్ధిజానికి సంబంధించిన గాడ్ అయి ఉంటారు. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఉంది శిల్పం నా బ్యాక్ సైడ్.
అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి, ఒక్కొక్కలాగా చెక్కేసారు. అసలు ఎలా ఎలా చెక్కారు అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఎలా పాసిబుల్ అయిందనేది. అద్భుతం అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్ డోర్స్ కూడా పెట్టేశారు. అంటే మన వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టలేదు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. బాగుందండి, చాలా బాగుంది, నిజంగా సూపర్ ఉందండి. చూసుకోవచ్చు ఒకసారి మొత్తం వ్యూ బ్యాక్ సైడ్ చాలా బాగుంది కదా, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అయినా ఒక కొండని ఎలా చెక్కారండి బాబు, నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఈ విధంగా కొండని పైనుంచి చెక్కుకుంటూ రావడం అనేది ట్రూలీ ఇంపాసిబుల్. అసలు మనుషులు చెక్కారంటారా అండి ఇది? మనుషులే చెక్కారా, లేకపోతే ఏమైనా ఏలియన్స్ ఏమైనా సహాయం చేశాయా? అదే ఆ డౌట్ కొడుతుందండి నాకు. ఏలియన్స్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారేమో, లేకపోతే ఇలాంటి కళాఖండాన్ని చెక్కడం అనేది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంతే అండి, కేవ్ నెంబర్ 3. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. కేవ్ నెంబర్ 3 నుంచి కేవ్ నెంబర్ 3 ఎక్స్ప్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు కేవ్ నెంబర్ 4కి వెళ్దాం.